ఏరా రోడ్ ఎట్లుంది ఇప్పుడు? పర్లేదు, ముందుతో పోలిస్తే కొంచెం బెటరే మామ. ఏంద్రా ఇది పొద్దున్నే తలకాయ నొప్పి. మాము ఎంతసేపు వచ్చి ఇప్పుడే 2 నిమిషాలైంది. ఏంద్రా ఇది పొద్దున ఇది సమస్య ఎక్కువైపోయింది నాకు. ఈరోజు మైసూర్ మిర్చి తెచ్చా మాము. అలా పెట్టరా. ఇద్దా మాము బాడీ లెక్క. ఏందిరా 2000 డీలు పడిచావు? 15,000కే చాలని చెప్పినా కదా. నీకేం మాము బాగా చెప్తావు సెట్టింగ్ నా కూర్చొని. ఆడికాడి పడి చీరలాగింది అనుకో, మేము వేయాలి రోడ్లో స్టెప్పులు. మీరా బా ఇంత పెద్ద తలకాయ అయిపోయిందిరా స్వామి నాయన. లేకుండా ఎవరు మాము అంత చిరాకు పడుతున్నావు? ఎవరు? మన ఏటీఎం గాడు. అదో వస్తున్నారు చూడు. పద్దెనిమిది రవితో వచ్చారు రేడు. అరే పవర్ ఆఫ్ డ్రింకర్. ఏమమ్మా ఫోన్ చూడడం లేదా? ఏం కావాలి చెప్పురా. చెప్పే కదా 200 లెక్క కావాలని. మళ్ళీ బాడీ వ్యవసాయాన్ని పట్టుకో. లేదు, ఇప్పటి నుంచి బండి వినావా, బాడీ తెచ్చినావా, బత్తా తీసుకున్నావా, వెళ్ళిపోయినావా అంతే. ఏంది మామ ఇట్లా మారిపోయినావు ఒక్కసారిగా? మారాలరా, ఎల్లకాలం ఇట్నే ఉంటావు ఎట్లా మనం? పద్దని మాకు ట్యాక్స్ పడిందిరా. ఆ పక్క మా గైపు పరిస్థితి ఏందో. బా వీడు ఇప్పుడే ఇచ్చిపెట్టట్లేడే, కింద పైన కాలుతుంది నాకు. రాత్రే కదా బాడీకి వేసా 700 లెక్క ఇచ్చిన, మళ్ళా పొద్దున్న లెక్కలెక్కటి ఎట్లా? బా కాలేమమ్మా, ఒక్క నెంబర్లో మిస్ అయింది రాత్రి. బాగానేమ్మ 90 వేస్తే 92 వస్తుంది. ఏం ముత్తుకోవాలి, బ్రెయిన్ పనిచేయడంలే. 200 ఇచ్చాను. కాదులేనా, నీ జూదానికి నీ తావుడుకు ఎంత లెక్కినా సరిపోదులేదు. ఇంతవరకు ఇచ్చినాము, ఇక్కడి నుంచి ఇచ్చేది లేదురా. అంతేనా మామ? సరే ఏమో మామ. సర్లే మామ, అయితే ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నా, మళ్ళీ వచ్చి కలుస్తాలే. బా ఇది మామ హింస. మామ ఈరోజు నీ ట్యాక్స్ మిస్ అయింది, కానీ నీ మైసూర్ మిర్చి ఎత్తుగాను మామ. అవును కదరా, ఇది ఏదో ట్యాక్స్ పోయింది, మనిషే కదరా వీడు. ఏంది మామ అంత ఖరాఖండిగా మాట్లాడినావు రోజు? ఏమీ లేదురా, అనుకోకుండా రాత్రి వాళ్ళ సైడ్ పోయాను. అక్కడ వాళ్ళ అమ్మ, వాళ్ళ పాప, వాళ్ళు పడే బాధలు నీకు ఎప్పుడు అర్థమవుతాయో ఏమో. అయినా అడిగినప్పుడు లెక్క ఇచ్చి మనము వాళ్ళు చెడు ఎందుకులేరా? నిజమే మామ, 100 ఇచ్చినా మందుకే, 1000 ఇచ్చినా మందుకే, ఎంత ఇచ్చినా మందుకేనా? ఇంక వేరేదేం లేదా? 100 ఉంటే మందుకు, 1000 ఉంటే మందు మట్కా గుట్కాకు. మాము నీ కొత్తలుడు వస్తాడు, వీడియో కొడతాడో చూసుకో. ఏంది మామ మీ వాడు నన్ను పట్టుకున్నాడు దారిలో? మావాడు ఎవర్రా? ఏటీఎం. ఏమడిగాడు ఇంతకీ? ఇంకేం అడుగుతాడు? 200 ట్యాక్స్ చేసినాడు. తప్పు దొరికింది, మందుకి ఎవరిని కొట్టాలి ఇప్పుడు? డాడీకి మామకాడికే. అవునా, ఇంతకీ ఉన్నాడా మామ? ఉండాలి కానీ అర్జెంట్ 200 ఇప్పి అవసరం ఉంది. ఇంతకుముందు కూడా 100 రూపాయలు తీసుకొని ఇప్పటికి వెళ్ళానా? అయినట్టు మామ పని చెప్పినాడు, అంటికి పోవడము, బత్తా తీసుకోవడము, మామతో ఫోన్ పే చేయడం అంతే. ఫోన్ పే ఖచ్చితంగా చేపిస్తావా? రాజు పెట్టుకో, ఇబ్బంది ఏం లేక ఖచ్చితంగా. సరే ఉన్నాడు పో. ఆ మనిషికి ఏమి గణపతి కూర్చున్నాడు. అయితే ఈరోజు ట్యాక్స్ పెరిగినాడు.
ఓయ్ అన్నాకైతే లెక్క పుట్టదు కానీ మందుకైతే ఖచ్చితంగా పుడుతుంది పోయి. కరెక్ట్ మామా. సర్లే కానీ సెల్లు మార్చాలా, ఒక 10,000 డబ్బులు ఇవ్వు మామ. ఏమో పోయి సెల్లు బాగానేది కదా. లేదు మామ, 4G సెల్లు. మా పిల్లతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. వీడియో కాలా? నా గమ్మునుండండి నా. సర్లే పోయి ఇప్పుడు కాక ఎంజాయ్ చేస్తావు. ఇంతకుముందు మా ఐడియా లెక్కన ఇచ్చినా పోయి అప్పుడు 100, ఇప్పుడు 200, 300 ఇచ్చిన మామ. ఇది ఒక 10,000, ఇది 300. నాకు 600 కావాలా? నాకు 200 కావాలి మామా. సరిపోయిందా? ఏంది మామా ఇది? వాళ్ళ లెక్క నువ్వు ఇయడమేంది? మీ లెక్క అంత కలిసి కూడా 1000 రూపాయలు కాలే. ఆల్రెడీ నేను 10,000 ఇచ్చిందా. చొరలో ఏం చేస్తాం? మహారాజు పదింటికి. తాగుడు జుదుము వంటి వ్యసనాలకు బానిసలై అవే ప్రపంచం అనుకుంటూ బ్రతికే వాళ్ళు పెళ్లి పేరుతో ఇంకొకరి జీవితంలోకి వచ్చి వారి ప్రపంచాన్ని నాశనం చేయొద్దు.